హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి 3712 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి నేను అన్ని డీటెయిల్స్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే స్కిల్ టెస్ట్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన మీలో కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి ఒక స్పెషల్ వీడియో అయితే చేయమన్నది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ముందుగా వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీది యాజ్ ఆన్ 1/8/2024 అంటే ఆగస్టు 1, 2024 కల్లా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. లైక్ రిజల్ట్ కూడా వచ్చేసి ఉండాలి అప్పటికల్లా. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పారా 8.1లో ఉంది. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ పోస్ట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్, అలాగే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వీటిలో గనక మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయాలి అనుకున్నట్లయితే మీరు 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఆ 12th క్లాస్ అనేది సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే మీకు ఇంటర్మీడియట్, ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎవరైతే చేసి ఉంటారో మీరు ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? మీకు ఇది ఒక ఆపర్చునిటీ కింద వచ్చింది. అర్థమైందా? ఇక నెక్స్ట్ ఫర్ ఎల్డీసీ అండ్ జేఎస్ఏ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే డిఈఓ గ్రేడ్ ఏ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. పైన మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. లైక్ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, ఓకే, సిబిఐసి, ఈ డిపార్ట్మెంట్లో కనుక మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయాలి అనుకుంటే మీరు 12th క్లాస్ అనేది పాస్ అయి ఉంటే సరిపోద్ది. ఎనీ స్ట్రీమ్, ఓకే, ఇంటర్మీడియట్, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంఈసీ కానీ ఏది చేసినా ఎలిజిబుల్. అలాగే వీటితో పాటు అదనంగా వొకేషనల్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిప్లొమా 3 years కోర్స్ ఉంటాయి కదా, మెకానికల్, సివిల్, ఓకే, మీరు ఇవి చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? మీకు డౌట్ అయితే క్లారిటీ అయింది కదా. ఇక్కడ ఒకసారి చెప్తున్నా చూడండి. మీరు ఫర్ సపోజ్ ఇంటర్మీడియట్ సిఈసీ కనుక చేశారు అనుకోండి. ఇంటర్మీడియట్ సిఈసీ చేస్తే మీరు ఈ పైన ఇచ్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్, ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వీటికైతే ఎలిజిబుల్ అవరో. కింద ఏవైతే ఎల్డీసీ జేఎస్ఏ ఉన్నాయో, ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో, కేవలం ఏవైతే 12th స్టాండర్డ్లో ఎన్ని అదర్ గ్రూప్ అని మెన్షన్ చేశారో వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. పైన ఇచ్చిన డిపార్ట్మెంట్లకి మీరు ఎలిజిబుల్ అవరు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్, సైన్స్ అనేది అడిగారు. సో సిఈసీలో మ్యాథ్స్, సైన్స్ అనేవి సో ఉండవు కాబట్టి మీకు ఎలిజిబుల్ అయితే ఎవరు. కింద ఇచ్చిన డిపార్ట్మెంట్లకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదే మీరు ఎంపీసీ చేశారనుకోండి, ఈ కింద ఇచ్చిన డిపార్ట్మెంట్లకి ఎలిజిబుల్, అలాగే పైన ఇచ్చిన వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి. ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకో విషయం ఏంటంటే బ్రదర్, మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, ఇప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి మొన్నే రాసాం, మరి మా పరిస్థితి ఏంటి, మేము అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఫైనల్ ఇయర్ చదివి ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, మీకు కూడా అవకాశం ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాదే రిజల్ట్ అనేది ఈ 1/8/2024 ఈ టైం కల్లా వచ్చేటట్టయితే చూసుకోండి, మరి అప్లై చేసుకోండి. ఎలాగో ఇంటర్మీడియట్, డిప్లొమా వెళ్ళి అయితే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈసెట్, ఎంసెట్ తర్వాత రాసుకోవాలి కాబట్టి కొంచెం స్పీడ్గానే ఉంటారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఒక మాటలో చెప్పాలంటే. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ అలాంటి ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఏంటంటే అప్లై చేసుకుంటారు అంతే. అప్లై చేసుకునేటప్పుడు ఎలాగో మీరు 1 time రిజిస్ట్రేషన్ అప్లై అయిపోయి ఉంటుంది కాబట్టి 1 time రిజిస్ట్రేషన్ న్యూ వెబ్సైట్లోనే ఓకే మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళ, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చుకుంటాం, ఫోటో అనేది అప్లోడ్ చేసుకుంటాం. సో ఇలాంటివే ఉంటాయి మేజర్గా. ఇంకా పెద్ద డీటెయిల్స్ అయితే ఏముండవు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఆఫ్టర్ టైర్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇచ్చుకుంటారు. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలాగో సీజీఎల్కి వెళ్తే ఎలాగైతే ఇస్తారో ఆఫ్టర్ టైర్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత, సో దీనికి కూడా అంతే. సిహెచ్ఎస్ఎల్ కూడా ఆఫ్టర్ టైర్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు నచ్చిన డిపార్ట్మెంట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకుందాం. టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ముందుగా ఇందులో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగే మనకి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్లు అయితే వస్తాయి 200 మార్కులకి.
సమయం చూసుకున్నట్టయితే 60 నిమిషాలు టైం అయితే ఇస్తారు. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో ఫిజికల్లీ వీకర్ సెక్షన్ అదే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వారికి వచ్చేసి 80 నిమిషాల సమయం అయితే ఇస్తారు. వారికి స్క్రైబర్ను కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉండడం అయితే జరిగింది. 0.5 నెగిటివ్ మార్కింగ్ అంటే మీకు ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్ చేశారంటే మీకు 2 మార్కులు అయితే ఇస్తారు. అదే మీకు ఒక క్వశ్చన్ తప్పు అయిందంటే 0.5 నెగిటివ్ మార్కింగ్ కట్ చేస్తారు. 2 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ కట్ చేస్తారు. 4 క్వశ్చన్లు తప్పు అయితే 2 మార్కులు కట్ చేస్తారు. సో అర్థమైంది కదా. మీకు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకోవచ్చు. అర్థమైందా. ఇక టైర్ 1 ఎగ్జామ్ గురించి ఒకసారి పర్టికులర్గా మాట్లాడాలంటే ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది జస్ట్ ఫిల్టరేషన్ కోసం మాత్రమే. అంటే మిమ్మల్ని ఒక పోస్ట్కి 10 మందిని చెప్పున టైర్ 2 ఎగ్జామ్ అయితే రాయిస్తారు. దానికోసం ఫిల్టరేషన్ చేయడం కోసమే టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్కులు ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. ఫైనల్ మెరిట్ అంతా ఓన్లీ టైర్ 2ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. టైర్ 2 వచ్చేసి టోటల్గా 360 అంటే మీకు యాక్చువల్గా 360కి ఫైనల్ కట్ ఆఫ్ అయితే తీస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అనే సెక్షన్ మీరు క్వాలిఫై అయితే సరిపోద్ది టైర్ 2లో. దాని గురించి కూడా ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను టైర్ 2 ఎగ్జామ్ చెప్పేటప్పుడు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఇప్పుడు పర్ సపోజ్ నోటిఫికేషన్లో అయితే ఎక్కడ టైర్ 1లో వచ్చే మార్కులను బట్టి ఒక పోస్ట్కి 10 మందిని చెప్పిన టైర్ 2కి షార్ట్ లిస్ట్ చేస్తామని ఏమి అనరు. కానీ యాక్చువల్గా నేను గమనించిందంటే ఏంటంటే ప్రీవియస్లో ఇవే చూశాను. ఒక పోస్ట్కి సుమారుగా 10 మంది. అంటే నాకు తెలిసినంత వరకు ఈసారి 3712 పోస్టులు ఉన్నాయి కాబట్టి 35,000 నుంచి 40,000 ఈ మధ్యలో టైర్ 1 క్వాలిఫై అయ్యి టైర్ 2 ఎగ్జామ్ అయితే రాస్తారు. మీరు కనుక 35,000 నుంచి 40,000 మధ్యలో ఉండాలి అనుకుంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది నా సజెషన్ మాత్రమే. మీకు టైర్ 1లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయండి. డిఈఓ గ్రేడ్ ఏ మనం ఏవైతే స్పెసిఫిక్గా ఇంటర్ ఎంపీసీకి సంబంధించి డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే డిఈఓ గ్రేడ్ ఏ అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మిగిలిన డిపార్ట్మెంట్స్ అయితే మెన్షన్ చేయలేని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో నోటిఫికేషన్లో వాటికి సంబంధించి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఎల్డీసీ జేఎస్ఏ వీటికి సంబంధించి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఉండడం అయితే జరుగుతుంది. మీకు డిఈఓ పోస్ట్ కావాలంటే కొంచెం కట్ ఆఫ్ హైగానే ఉంటుంది. ఎల్డీసీ వచ్చినా పర్లేదు అనుకుంటే కొంచెం కట్ ఆఫ్ తక్కువే ఉంటుంది ఎల్డీసీకి. అంటే కంపేర్ టు డిఈఓ తక్కువ అంటే మరీ తక్కువేం కాదు, కంపేర్ టు డిఈఓ కంటే తక్కువ ఉంటుంది. అర్థమైందా. డేటా ఎంట్రీ ఆపరేటర్ కంటే ఎల్డీసీకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎల్డీసీ పే స్కేల్ కూడా తక్కువే. లెవెల్ 2 ప్రకారం 19,200 అదే 19,900 బేసిక్ పే ఉంది. సో అవేంటంటే 25,500 బేసిక్ పే, అది లెవెల్ 4 కాబట్టి. సో కట్ ఆఫ్స్లో కూడా కొంచెం టైర్ 1లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంతకంటే క్లారిటీగా కావాలంటే ప్రీవియస్లో కట్ ఆఫ్స్ ఎలా పెట్టారనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే టైర్ 2 ఎగ్జామ్లో సెషన్ 1 అయితే ఉంటుంది, సెషన్ 2 కూడా ఉంటుంది. ఈ సెషన్ 1కి 2 hours 15 minutes 2 గంటల 15 నిమిషాలు సమయం అయితే ఇస్తారు. ఈ సెషన్ 1లో సెక్షన్ 1 మాడ్యూల్ 1 అలాగే మాడ్యూల్ 2 ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ సెక్షన్ 1లో మాడ్యూల్ 1 చూసుకున్నట్టయితే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అలాగే మాడ్యూల్ 2 చూసుకున్నట్టయితే రీజనింగ్ ఇంటెలిజెన్స్. ఓకే, అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఓ మాటలో చెప్పాలంటే ఈ ఒక 30 క్వశ్చన్లు ఈ ఒక 30 క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్గా 60 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 60 × 3 180 మార్కులు. ఒకసారి ఇక్కడ చూసుకోండి, మీకు టోటల్గా 60 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్కి అయితే 3 మార్కులు ఇస్తారు. ఓకే, కరెక్ట్ అయితే కనుక 3 మార్కులు, అదే రాంగ్ అయితే కనుక 1 మార్క్ అనేది కట్ చేస్తారు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 3 మార్కులు ఇస్తారు. అదే క్వశ్చన్ రాంగ్ అయితే మీకు 1 మార్క్ అనేది కట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం 1/3. మీకు సెక్షన్ 1లో అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఉన్నాయి కదా, ఆ అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ అయిన తరువాతే మీకు సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఖచ్చితంగా ఎంత ముందు చేసేసినా, ఇప్పుడు పర్ సపోజ్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే 60 నిమిషాలు సమయం ఇచ్చారు కదా, మీరు పర్ సపోజ్ ఒక 40 నిమిషాలు 45 నిమిషాల్లో ఎగ్జామ్ అంతా ఫినిష్ చేశారు అనుకోండి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్కి సంబంధించి. ఆ తర్వాత వెంటనే మీకు నెక్స్ట్ ఓపెన్ అయిపోదండి. ఓకే, 60 నిమిషాలు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. దాంట్లో 60 నిమిషాలు అయిన తర్వాత మీకు సెషన్ 2 ఓపెన్ అవుతుంది. ఈ సెషన్ 2లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఉండడం అయితే జరుగుతుంది. ఈ మాడ్యూల్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. టోటల్గా దీని నుంచి 40 క్వశ్చన్లు అయితే వస్తాయి. అలాగే మాడ్యూల్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్. టోటల్గా ఇది ఒక 20 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక్కడ టోటల్గా 60 క్వశ్చన్లు ఉండడం అయితే జరుగుతుంది. 60 × 3 180. అర్థమైందా. మీకు అర్థమెటిక్ రీజనింగ్లో ఒక 180, ఇక్కడ ఒక 180, టోటల్గా 360 మార్కులు. ఈ 360 మార్కులను బట్టే మీకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ సెషన్ 3 కూడా ఇచ్చారండి. ఈ సెషన్ 3 చూసుకున్నట్టయితే ఇందులో మాడ్యూల్ 1 ఉంటుంది. ఇది కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. అంటే మీకు కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి బిట్స్ అడగడం అయితే జరుగుతుంది. అంటే మైక్రోసాఫ్ట్ కానీ కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి అలాంటి బిట్స్ అయితే అడుగుతారు. టోటల్గా ఇవి 15 క్వశ్చన్లు అయితే అడుగుతారు. 15 × 3 45. దీనికి సంబంధించి సమయం చూసుకున్నట్టయితే
15 నిమిషాలు అయితే ఇస్తారు. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో స్క్రైబ్ యూజ్ చేసుకునే వాళ్ళు, ఓకే, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వారు వచ్చేసి 20 నిమిషాలకి అయితే ఇస్తారు వారికి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక సెషన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది టోటల్గా 45 మార్కులకు కదా. ఈ 45 మార్కులకు గాను ఇది మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ మార్కుల్ని ఫైనల్ మెరిట్లోకి ఏమీ యాడ్ చేయరు. మరి ఈ క్వాలిఫైయింగ్ నేచర్ ఎంత అని చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ వీళ్ళకి 20% వస్తే సరిపోతుంది. అర్థమైందా? ఒకసారి ఈ మార్కులు ఎంత అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, 45 మార్కులు అనేది 100% ఈక్వల్ అయితే ఈ 30%, 25%, అలాగే 20% అనేవి ఎంతెంత వస్తాయి అనేది కింద చేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఇది చిన్న క్యాలిక్యులేషనే కదా, ఇది మీకైతే వదిలేస్తున్నా. సో మీకు ఇక్కడ టైం అనేది ఎలా డివైడ్ చేస్తున్నారు అనేది అర్థమైంది కదా. టోటల్గా 2 గంటల 15 నిమిషాలని ఎలా డివైడ్ చేశారో చూడండి. అర్థమెటిక్ రీజనింగ్ 1 గంట, ఓకే, అక్కడ 1 గంట అయిపోయింది. ఇక ఇంగ్లీష్ అండ్ జీకే అండ్ జిఎస్కి దానికి 1 గంట, అక్కడతో ఇంకో గంట అయింది, 2 గంటలు. అలాగే ఇంగ్లీష్ మాడ్యూల్ ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉందో దానికి ఒక 15 నిమిషాలు, టోటల్గా 2 గంటల 15 నిమిషాలు. సో అక్కడతో టైం అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెషన్ 1 అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెషన్ 2 అయితే ఉంటుంది. ఈ సెషన్ 2లో సెక్షన్ 3 మాడ్యూల్ 2 అయితే ఉంటుంది. ఈ మాడ్యూల్ 2 ఏంటంటే మనకి స్కిల్ టెస్ట్ అండి. ఒకసారి చూసుకున్నట్టయితే పార్ట్ ఏ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మనకి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరు, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషను డిపార్ట్మెంట్ ఇవి ఉన్నాయి కదా. అవేంటి, ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్ 1 ఆఫ్ ది సబ్జెక్ట్స్కి ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ వచ్చేసి వాళ్ళకు 15 నిమిషాలు అయితే ఉంటుంది. ఓకే, ఎవరైతే వాళ్ళలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక 20 నిమిషాలు అయితే ఇస్తారు, ఒక 5 నిమిషాలు అదనంగా. ఇక పార్ట్ బి వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఓకే, ఏదైతే మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఉంటుందో వారికి వచ్చేసి 15 నిమిషాలు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక పార్ట్ సి వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ, జేఎస్సీ, ఇది వచ్చేసి ఒక 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు స్కిల్ టెస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకి ఏవైతే పార్ట్ ఏ, ఇది వచ్చేసి స్పెసిఫిక్గా మనకి ఏదైతే డిపార్ట్మెంట్లు మీ ఇంటర్ ఎంపీసీకి సంబంధించి డిపార్ట్మెంట్లు మెన్షన్ చేసి ఉన్నారు, అదే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని, ఓకే, ఇంకా 2 డిపార్ట్మెంట్లు మెన్షన్ చేసి ఉన్నారు కదా, వాటికి గనక మీరు టైపింగ్ వచ్చేసి వాటికి కావాల్సింది ఏంటంటే 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్. అర్థమైందా? ఇక్కడ కేడీపీహెచ్ అని షార్ట్కట్లో యూజ్ చేస్తాం. కేడీపీహెచ్ ఏంటంటే కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని అర్థం. 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఆ టైపింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఓకే, అలాగే లేదు పార్ట్ బి ఉంది కదా, ఈ పార్ట్ బిలో ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లో కలిపిన డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి స్పీడ్ వచ్చేసి 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 15,000 కీ డిప్రెషన్స్, అలాగే కింద డిస్కస్ చేసుకున్న 8,000 కీ డిప్రెషన్స్ అనేవి పర్ అవర్కి అండి. మీకు టైం ఇచ్చేది అక్కడ ఎంత టైపింగ్ చేయమని 15 నిమిషాలు, అంటే ఇవి డివైడెడ్ బై 4 చేయాలి. 15,000 డివైడెడ్ బై 4 చేస్తే సంథింగ్ 3,750 సంథింగ్ ఆ లెక్క ఆ మాదిరిగా వచ్చింది. అదే 8,000 డివైడెడ్ బై 4 చేస్తే 2,000 అయితే వస్తుంది. సో మీకు ఏంటంటే ఆన్ యావరేజ్గా మాట్లాడుకున్నట్టయితే ఈ డివైడెడ్ బై 4 చేసాం కాబట్టి ఈ 15 నిమిషాల్లో మీరు కింద దానికైతే ఒక 2,000 కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయాలి, పై దానికైతే ఒక 3,750 కీ డిప్రెషన్స్ అయితే 15 నిమిషాల్లో టైప్ చేయాలి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే అంత ఈజీ ఏం కాదు, దీనికి ఖచ్చితంగా చాలా ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఇక్కడ ఒకసారి పార్ట్ సి టైపింగ్ చూసుకున్నట్టయితే ఎల్డీసీ, జేఎస్సీ వీరికి వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అయినా వచ్చి ఉండాలి, లేదంటే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ అయినా వచ్చి ఉండాలి. మీకు 35 వర్డ్స్ అనేది పర్ మినిట్ ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే మీకు టైం అనేది ఇస్తారు, 10 నిమిషాలు టైపింగ్ అయితే చేపిస్తారు. మీకు ఆన్ యావరేజ్గా పర్ మినిట్కి 35 వర్డ్స్ అయితే రావాలి. సో ఇలా అయితే చూసుకోండి. ఈవెన్ మీరు ఇప్పటి నుండి టైపింగ్ ప్రాక్టీస్ చేసినా మీరు అచీవ్ చేసుకోగలరు. రోజుకు 1 గంట చెప్పుడు ఇప్పటి నుంచి టైపింగ్ రాని వాళ్ళు టైపింగ్ ప్రాక్టీస్ అయితే చేసుకోండి, 100% అచీవ్ అయితే అవుతారు. సో మీకు దీనికి సంబంధించి మొత్తం అన్ని క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.